నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ముస్లింలలోని పేదల కోసమే 12% ప్రత్యేక రిజర్వేషన్లు శాసనసభలో స్పష్టం చేసిన కేసీఆర్. త్వరలోనే కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని వెల్లడి. దావోస్లో కొనసాగుతున్న చంద్రబాబు వాణిజ్య చర్చలు. పెట్రోలియం యూనివర్సిటీలో భాగస్వాములు కావాలని సౌదీ అరామ్కో సంస్థకు ఆహ్వానం. ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం. 850 కోట్ల రూపాయలు పెంచేందుకు ఈఆర్సీకి డిస్కంల ప్రతిపాదన. ఏప్రిల్ నుంచి అమలయ్యే అవకాశం. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్కు తెలుగు ప్రజల ఘన నివాళి. భారతరత్న అవార్డు సాధించే వరకు పోరాడుతూనే ఉంటామని బాలకృష్ణ ప్రకటన. ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థల్లో వాటాల విక్రయానికి రంగం సిద్ధం. 25% అమ్మకానికి ఆమోదించిన కేబినెట్. రుణ హామీ నిధికి మరో 5,000 కోట్లు. జల్లికట్టుకు మద్దతుగా చెన్నైలో కొనసాగుతున్న ఆందోళనలు. నిరసనకారులతో జనసంద్రాన్ని తలపించిన మెరీనా బీచ్. మద్దతు పలికిన సినీ ప్రముఖులు. అక్రమ ఆయుధాల కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ కు ఊరట. నిర్దోషిగా ప్రకటించిన జోధ్పూర్ కోర్టు. హైకోర్టుకు వెళ్లే యోచనలో రాజస్థాన్ పోలీసులు. తెలంగాణలో ముస్లింలకు అమలు చేస్తామని చెప్పిన 12% రిజర్వేషన్లు మత ప్రాతిపదికన కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ముస్లింలలోని పేదలకు మాత్రమే తమిళనాడు తరహాలో 12% రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమంపై శాసనసభలో జరిగిన చర్చకు జవాబు చెప్పిన కేసీఆర్ మైనార్టీలను అభివృద్ధిలో భాగస్వామ్యులను చేస్తామని వివరించారు. తెలంగాణలో అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతి సంక్షేమంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గత పాలకులు మైనార్టీల సంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే మైనార్టీల సంక్షేమం కోసం 1,030 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వివరించారు. ఈ ఏడాది ఆ మొత్తాన్ని 1,204 కోట్ల రూపాయలకు పెంచినట్టు చెప్పారు. విదేశాలకు వెళ్లి చదువుకునే మైనార్టీల కోసం మైనార్టీ ఓవర్సీస్ ఉపకార వేతన పథకం తెచ్చినట్టు కేసీఆర్ గుర్తు చేశారు. మైనార్టీలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు టీఎస్ ప్రైమ్ పథకాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పిన కేసీఆర్ ముస్లింలకు 12% రిజర్వేషన్లు అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అనంతరం మాట్లాడిన ప్రతిపక్షాలు బడ్జెట్లో చేసిన కేటాయింపులకు చేసే ఖర్చుకు మధ్య పొంతన ఉండటం లేదన్నారు. వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించిన విపక్షాలు ముస్లిం రిజర్వేషన్లపై హామీలు మాటలకే పరిమితమవుతోందని ఆక్షేపించాయి. ఇదే సమయంలో మైనార్టీల అభ్యున్నతి కోసం పలు సూచనలు చేశాయి. మన రాష్ట్రంలో ఉన్న 12% రిజర్వేషన్ అమలుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఏదైతే పేర్కొన్నారో మరి ఆ ప్రక్రియ వేగవంతం చేసే విధంగా వీళ్ళ మనం కేంద్రాన్ని పంపించడంతోనే మన బాధ్యత తీరడం లేదు. కేంద్రాన్ని ఒప్పించేటటువంటి ఒక బాధ్యత కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టాలని. అత్యధికంగా మైనారిటీ జనాభా ఎక్కడైతుందో ప్రభుత్వ పాఠశాలలో మైనారిటీల కోసం ఒక సెక్షన్ ఉర్దూ మీడియంని ఒక సెక్షన్ ప్రారంభిస్తే వాళ్ళు ఉర్దూలో కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ కండక్ట్ ఆల్ ద గవర్నమెంట్ రిక్రూట్మెంట్ एग्जाम्स इन उर्दू. दिस हैज बीन अवर डिमांड. एक दलित क्रिश्चियनिटी कबूल करता है तो उसको एससी स्टेटस दे रहे हैं, तो अगर कोई दलित इस्लाम को कबूल करता है तब भी उसका शेड्यूल कास्ट स्टेटस शुड कंटिन्यू. తరువాత ప్రతిపక్షాల సందేహాలకు సమాధానమిచ్చిన కేసీఆర్ వక్ఫ్ బోర్డుకు న్యాయబద్దత కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మైనార్టీ విద్యాలయాలు, ఉర్దూ భాష పరిరక్షణ, ఇమాంలు గౌరవ వేతనంపై నిర్ణయం తీసుకుంటామన్న ఆయన ముస్లిం రిజర్వేషన్లపై కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకువెళ్తామని ప్రకటించారు. మనం మన రాష్ట్రంలో ఉండే ఉద్యోగాలు, మన రాష్ట్రంలో ఉండే విద్యావకాశాలకు మాత్రమే రిజర్వేషన్ నడుతున్నాం కాబట్టి కేంద్రానికి కూడా అబ్జెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు. నేను పూర్తి విశ్వాసంతో ఉన్నా మనం నెక్స్ట్ బడ్జెట్ సెషన్ లో యునానిమస్ గా ఏకగ్రీవంగా ఆ బిల్లు పాస్ చేసుకుని అందరం కలిసిపోదాం, ప్రధానమంత్రి గారిని వెళ్దాం, ఆల్ పార్టీ డెలిగేషన్. నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది వాళ్ళు ఒప్పుకుంటారని. ఈ దశలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమంటూ భారతీయ జనతా పార్టీ అభ్యంతరం తెలుపగా కేసీఆర్ ముస్లిం రిజర్వేషన్లపై స్పష్టతను ఇచ్చారు. మతపరమైన రిజర్వేషన్స్ చెల్లదని చెప్పి రాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చింది. కాబట్టి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు ఇప్పటికే 4.5% రిజర్వేషన్ మీద జరుగుతున్నప్పుడు మనం 12% రిజర్వేషన్ పెట్టడం అనేటువంటిది మరి సబ్జుడిస్ అవుతుందనే విషయాన్ని మీకు మనవి చేస్తా అధ్యక్ష. ముస్లిం మతానికి రిజర్వేషన్ నేను చెప్పలే కిషన్ రెడ్డి గారు, నేను నా క్లారిఫికేషన్ లో క్లియర్ గా చెప్పిన ఆ పేరిట ఉన్నటువంటి వర్గంలో ఉన్న పేదలు వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తాం, వాళ్ళకి రిజర్వేషన్ తెస్తామని చెప్పినాం. ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా, సబ్జుడిస్ అని మీరు అన్నారు. సబ్జుడిస్ అయినంత మాత్రాన శాసనసభ
మాట్లాడకూడదని లేదు, శాసనసభ బిల్లు పాస్ చేయకూడదని ఎక్కడ లేదు. అసెంబ్లీ అండ్ పార్లమెంట్ లెజిస్లేచర్స్ వీఆర్ ఫ్రీ టు డిస్కస్. ఆ బిల్లు పాస్ చేసే అధికారం మనకు ఉంటుంది. అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు సభాపతి మధుసూదనాచారి ప్రకటించారు. వెనుకబడిన వర్గాల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సంక్షేమ రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న ఆయన కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలని సంకల్పించామని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రాయితీ రుణాలు ఇస్తున్నామని తెలిపారు. రాయితీ నిధులను మార్చి 31లోగా విడుదల చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. ఎస్సీలకు 125 గురుకులాలు, ఎస్టీల కోసం 51 గురుకులాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పిన కేసీఆర్ వచ్చే విద్యా సంవత్సరం నాటికి బీసీల కోసం 119 గురుకులాలు తెరుస్తామని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రాయితీ రుణాలు ఇస్తున్నట్టు తెలిపిన కేసీఆర్ రాయితీ నిధులను వచ్చే మార్చి 31లోపు విడుదల చేస్తామన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ కేంద్ర ప్రభుత్వం ఏదో ప్లాన్ నాన్ ప్లాన్ లేదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనే పద్ధతిలో కొత్త పంద అవలంబిస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు కూడా ఇచ్చినారు. ఈ సంవత్సరానికి మనకున్న లక్ష్యాలు ఈ ఆర్థిక సంవత్సరం లోపు డెఫినెట్ గా 100% అవసరమైతే కొన్ని ఇతర ఖర్చులు తగ్గించుకునే ఇతర చోట్ల ఈ 500-550 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తాం. వాళ్ళందరూ కూడా లాభం చేకూరుస్తాం అధ్యక్ష. రెండవది, వచ్చే సంవత్సరానికి మనం అవలంబించే ప్రణాళిక మీద లోతైన చర్చ జరుగుతా ఉంది. మన ఆర్థిక శాఖ కూడా కసరత్తు చేస్తా ఉంది. ఎస్సీ పార్లమెంట్ సభ్యులతోని, ఎస్టీ పార్లమెంట్ సభ్యులతోని, బీసీ పార్లమెంట్ సభ్యులతో, మన శాసనసభ్యులతోని, మైనార్టీ శాసనసభ్యులతోని నేను రాబోయే షార్ట్ పీరియడ్లోనే అధ్యక్ష వీలైతే ఈ నెలాఖరు లోపే వీళ్ళందరితో కూడా చర్చలు జరిపి బడ్జెట్ రూపకల్పన దిశగా ప్రయత్నాలు కూడా చేస్తాం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పనున్న పెట్రోలియం యూనివర్సిటీలో భాగస్వామి కావాలని చమురు, సహజవాయువు, రిఫైనరీ రంగాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న సౌదీ అరామ్కో సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో డిజిటల్ యూనివర్సిటీ స్థాపనకు ముందుకొస్తే తమ ప్రభుత్వం సహకరిస్తుందని పేటీఎం వ్యవస్థాపకుడు విజయశేఖర్ శర్మకు ప్రతిపాదించారు. వ్యవసాయ దిగుబడులు పెంచేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలు అందించాలని ఫిజుసు సంస్థను కోరారు. ఏపీకి ఉన్న సుదీర్ఘ తీరం వెంబడి ఉప్పునీటిని త్రాగునీటిగా మార్చడంపై లూమిన్ వరల్డ్ సంస్థ సీఈఓతో చర్చించారు. ఆంధ్రప్రదేశ్కు విదేశీ పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడే తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్కు నివాళులర్పించారు. తెలుగువారికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని గుర్తు చేసిన చంద్రబాబు ఆ మహానాయకుడి కలలను నిజం చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని చెప్పారు. అనంతరం చంద్రబాబును కలిసిన సౌదీ ఆరాంకో సంస్థ ప్రెసిడెంట్ సీఈఓ అమిన్ హెచ్ నాసర్ భారత్లో ఒక ఆయిల్ రిఫైనరీ నెలకొల్పే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పగా ఇందుకు ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రదేశమని చంద్రబాబు వివరించారు. ప్రతిపాదిత పెట్రో యూనివర్సిటీలో భాగస్వాములు కావాలని చంద్రబాబు చెప్పగా సౌదీలో తమ సంస్థను పరిశీలించడానికి బృందాన్ని పంపాలని ఆరాంకో ప్రతినిధులు కోరారు. ఇందుకు చంద్రబాబు అంగీకరించగా మరో 15 రోజుల్లో తమ బృందం ఏపీకి వస్తుందని ఆరాంకో సీఈఓ తెలిపారు. అనంతరం పేటీఎం వ్యవస్థాపకుడు విజయశేఖర్ శర్మను కలిసిన చంద్రబాబు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో డిజిటల్ యూనివర్సిటీ స్థాపనకు ముందుకొస్తే సహకరిస్తామని ప్రతిపాదించారు. తరువాత వెంచర్ క్యాపిటల్ ఫండ్ సంస్థ సెక్వియా ప్రతినిధులతో సమావేశమైన చంద్రబాబు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఏపీలో తగిన ప్రాజెక్టులు ఎంపిక చేసుకుని ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో వ్యవసాయ దిగుబడులు పెంచేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలు అందించాలని ఫుజిసు సంస్థకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. నేలలో తేమ శాతం కొలిచే సెన్సర్లు, నీటి పరిమాణ వివరాలందించే పరికరాలు అందించగలరా అని సీఎం ఆరా తీశారు. ఏపీలో అవసరాలు గుర్తించడానికి త్వరలో ఒక బృందం అమరావతి వస్తుందని ఫుజిసు సీఈఓ తెలిపారు. కోస్తా తీరంలో ఉప్పునీటిని త్రాగునీటిగా మార్చడంపై క్లీన్ ఎనర్జీ టెక్నాలజీలో పేరొందిన లూమిన్ వరల్డ్ సంస్థ సీఈఓతో చంద్రబాబు చర్చించారు. వచ్చే నెలలో తమ సంస్థ ప్రతినిధులను ఏపీకి పంపేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల వడ్డనకు విద్యుత్ పంపిణీ సంస్థలు సిద్దమయ్యాయి. 850 కోట్ల మేర ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలపగా ఇవాళ వాటిని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ సంస్థ ఏపీఈఆర్సీకి సమర్పించాయి. కేంద్ర పథకం ఉదయ్లో చేరిన ఆంధ్రప్రదేశ్ డిస్కంల బలోపేతానికి 5% వరకు ఛార్జీల పెంపు ఉంటుందని ఇప్పటికే ప్రతిపాదించగా ఈ మేరకు ప్రతిపాదనలను విద్యుత్ పంపిణీ సంస్థలు ఈఆర్సీకి సమర్పించాయి. ఇప్పటికే 2017-18 ఆర్థిక సంవత్సరం 7,177 కోట్ల రూపాయల ఆర్థిక లోటుతో వార్షిక ఆదాయ అవసర నివేదికలను కూడా డిస్కంలు సమర్పించాయి. ప్రస్తుత ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోదిస్తే ఏప్రిల్ నుంచి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల మోత మోగుతుంది. జల్లికట్టుకు మద్దతుగా చేస్తున్న ఆందోళనలతో చెన్నై మారుమోగింది. మెరీనా బీచ్ వద్ద వేల సంఖ్యలో చేరిన ఆందోళనకారులతో ఆ ప్రాంతమంతా జనసంద్రాన్ని తలపించింది. ఈ ఆందోళనకు పలువురు సినీ ప్రముఖులు మద్దతు ప్రకటించగా నిన్నటి నుంచి కొనసాగుతున్న నిరసనలను దృష్టిలో పెట్టుకుని అన్నామలై యూనివర్సిటీ ఈ నెల 22 వరకు సెలవు ప్రకటించింది. ఈ పరిణామాలపై సమీక్షించిన తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రేపు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి పరిస్థితిని వివరించనున్నారు.
జల్లికట్టును సుప్రీంకోర్టు నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం మదురై జిల్లా అలంగనల్లూరులో తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తగా మంగళవారం రాత్రి నుంచి ఆందోళనకారులు చేపట్టిన నిరసన ప్రదర్శనతో చెన్నై మార్మోగుతోంది. గత రాత్రి చెన్నై మెరీనా బీచ్ కు పెద్ద సంఖ్యలో చేరుకున్న యువత జల్లికట్టుకు మద్దతుగా అక్కడే బైఠాయించారు. ఈ మధ్యాహ్నం నుంచి మరింత మంది అక్కడకు తరలిరాగా మెరీనా బీచ్ జనసంద్రాన్ని తలపిస్తోంది. జల్లికట్టు నిర్వహణను అనుమతించి తీరాల్సిందేనని డిమాండ్తో ఆందోళనకారులు చేస్తున్న నినాదాలతో బీచ్ పరిసర ప్రాంతాలు మార్మోగిపోయాయి. జల్లికట్టుపై నిషేధాజ్ఞలకు కారణమైన పెటాపై నిషేధం విధించాలని, జల్లికట్టు నిర్వహణకు అనుకూలంగా కేంద్రం వెంటనే ఆర్డినెన్స్ తేవాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ నిరసన ప్రదర్శనతో మెరీనా బీచ్ రోడ్డులో వాహన రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. జల్లికట్టుకు మద్దతుగా చేస్తున్న ఆందోళనలకు పలువురు ప్రముఖులు మద్దతు తెలిపారు. సంప్రదాయ క్రీడను సమర్థిస్తూ సినీ నటులు రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, విజయ్, నయనతార ప్రకటనలు విడుదల చేశారు. మరో నటుడు రాఘవ లారెన్స్ మెరీనా బీచ్ కు వెళ్లి నిరసనలో పాల్గొన్నారు. జల్లికట్టుకు మద్దతుగా ఈ నెల 20న మౌన ప్రదర్శన చేపట్టాలని తమిళ నటుల సంఘం నిర్ణయించింది. ఆందోళనల దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఈ నిరసనలపై ఎప్పటికప్పుడు సమీక్షించిన తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రేపు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి పరిస్థితిని వివరించనున్నారు. ప్రభుత్వ రంగంలోని 5 సాధారణ బీమా సంస్థలు నిధులు సమీకరించుకునే దిశలో ప్రోత్సహిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 5 సంస్థల పబ్లిక్ లిస్టింగ్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణపై నిర్ణయం తీసుకునేందుకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని మంత్రుల బృందానికి కట్టబెడుతూ కేబినెట్ తీర్మానించింది. మరోవైపు ఎలక్ట్రానిక్ తయారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు 10,000 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలకు అనుమతిచ్చిన మంత్రివర్గం వినియోగంలో లేని మరో 105 పాత చట్టాలను రద్దు చేసేందుకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకునే దిశలో కేంద్ర మంత్రివర్గం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఎప్పుడు ఎలా ఉపసంహరించాలనే అంశంపై నిర్ణయాలు తీసుకునే బాధ్యతను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని మంత్రుల బృందానికి అప్పగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం జైట్లీ సహా ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆయా శాఖలకు సంబంధించిన మంత్రి కలిసి పెట్టుబడులు ఉపసంహరించే సంస్థలో ఎన్ని వాటాలు విక్రయించాలి, ఎప్పుడు విక్రయించాలి, వాటాల ధరలపై నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయం ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో 5 ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థల్లో వాటాల విక్రయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ 5 సంస్థల స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ కోసం ప్రస్తుతం 100% ఉన్న ప్రభుత్వ వాటాను 75% తగ్గించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని భేటీ తరువాత జైట్లీ తెలిపారు. जो 5 पब्लिक सेक्टर जीआईसी कंपनीज हैं, इनकी पब्लिक लिस्टिंग होगी फ्रेश इक्विटी द्वारा या ऑफर ऑफ सेल या उन दोनों को मिलाकर कॉम्बिनेशन से, और सेबी गाइडलाइंस के तहत जो 100% इक्विटी सरकार की है वो 75% पे लाई जाएगी. ఇదే సమయంలో సూక్ష్మ చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు క్రెడిట్ గ్యారంటీ ఫండ్ మొత్తాన్ని 7,500 కోట్ల రూపాయలకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. क्रेडिट गारंटी ट्रस्ट है, उसके जो साधन हैं 2,500 करोड़ के, उसमें सरकार 5,000 करोड़ और डालेगी और उसको 7,500 करोड़ पे लेकर जाएगी. इसके पीछे उद्देश्य ये है कि जो क्रेडिट गारंटी स्कीम है उसको 1 करोड़ से बढ़ाकर 2 करोड़ तक किया जाएगा. और ये माइक्रो और स्मॉल एंटरप्राइजेस के संबंध में है, फंडिंग सोर्सेज जिससे इनको लाभ होगा. జార్ఖండ్లో 200 కోట్ల రూపాయల పెట్టుబడితో వ్యవసాయ పరిశోధనా సంస్థ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం అమల్లో లేని 105 పాత చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించింది. 2-member committee was constituted by the PMO and 1,824 laws were identified, out of which 1,175 have been repealed already. 227 कानून स्टेट गवर्नमेंट द्वारा रिपील होने हैं, जिसमें 21 रिपील हो चुके हैं, बाकी को हम फॉलो कर रहे हैं. आज कैबिनेट ने 105 और कानून को रिपील करने का फैसला किया. దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించేందుకు కేంద్రం 10,000 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ప్రకటించింది. వచ్చే ఏడాది చివరి వరకు ఈ ప్రోత్సాహకాలను అందించనుంది. ఈ నిర్ణయం భారత్ను ఎలక్ట్రానిక్ పరికరాల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఉపకరిస్తుందని రవిశంకర్ చెప్పారు.
సినీ రాజకీయ రంగాల్లో ప్రభంజనం సృష్టించి తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్కు తెలుగు ప్రజలు ఘన నివాళి అర్పించారు. ఎన్టీఆర్ 21వ వర్ధంతిని పురస్కరించుకుని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెలుగుదేశం నాయకులు, శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్టీఆర్ 21వ వర్ధంతి వేళ తెలుగు ప్రజలు ఆయనకు ఘన నివాళి అర్పించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు హరికృష్ణ, కళ్యాణరాం, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య భువనేశ్వరి, పలువురు నాయకులు ఆయనకు నివాళులర్పించారు. 2 రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడికి అంజలి ఘటించారు. కొంతమంది మహానుభావులు భౌతికంగా మనల్ని విడిచి వెళ్లిపోయినా వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలు కానివ్వండి, వారితో పంచుకున్న అనుభూతులు కానివ్వండి, ఎప్పుడూ మన చుట్టూనే ఉంటూనే ఉంటుంది. అలాగే తాతగారి ఆత్మ ఎల్లప్పుడూ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్యలోనే, తెలుగు రాష్ట్రాల ప్రజల చుట్టూ తిరుగుతూ ఉంటుందని బలంగా నమ్ముతున్నాను. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రక్తదానం, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయగా ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మిణి ప్రారంభించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న బాలకృష్ణ ఎన్టీఆర్కు భారతరత్న సాధిస్తామన్నారు. యావత్ భారతదేశం ఒక రాజకీయాల పరిస్థితిని పూర్తిగా మార్చి రాజకీయాల కోత వరవడిని సృష్టించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ముఖ్యంగా ఈ రామారావు గారికి భారతరత్న తీసుకురావడం కోసం మా వంతు కృషి చేయడమే కాదు, తప్పకుండా తీసుకొస్తాము, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. విజయవాడ సిద్ధార్థ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రారంభించారు. ఎన్టీఆర్ స్వస్థలమైన కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో స్థానికులు ఆయనకు నివాళులర్పించారు. విజయవాడ సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో ఎన్టీఆర్ సినీ, రాజకీయ విశేషాలతో కూడిన 3D స్టూడియో అందర్నీ ఆకట్టుకుంది. ఆరోగ్య శాఖకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన వెంకయ్య ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు. భారత్ను శక్తివంతమైన దేశంగా తయారు చేసేందుకు ప్రధాని మోదీ ఆరోగ్య శాఖపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారన్న వెంకయ్య ఆయన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 4 లక్షల పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. నీ లైఫ్ స్టైల్ బాగుంటే, నీ జీవన పద్ధతి సరిగా ఉంటే శారీరక దారుఢ్యం వస్తుంది, మానసిక ఉల్లాసం వస్తుంది, ఆరోగ్యం కూడా మహాభాగ్యంగా తయారవుతుంది. అందుకని అందరూ దానిపై దృష్టి పెట్టవలసి ఉంది. కేంద్రము రాష్ట్రము కలిసి ఈ యొక్క 2 విషయాలపైన ఎక్కువ దృష్టి పెట్టాలని నా కోరిక. అదే ప్రధానమంత్రి గారి ఉద్దేశం కూడా అదే. ఒకటి ఆరోగ్యం, దీనికి బడ్జెట్ పెంచాల్సి ఉంది, కేంద్రం పెంచాల్సి ఉంది, రాష్ట్రం పెంచాల్సి ఉంది. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ గారి వాళ్ళ ఆరోగ్యం పైన ఎక్కువగా దృష్టి పెడుతున్నాడు. ఎందుకంటే ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా తయారు కావాలంటే ముందు ఆరోగ్యం బాగుండాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం పైన శ్రద్ధ ఎక్కువ పెడుతున్నాడు. పెద్ద నోట్ల రద్దు, డిజిటలీకరణ దేశ సామాన్య ప్రజల భవిష్యత్తును మార్చే పరిణామమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రజలకు డిజిటల్ లావాదేవీలపై అవగాహన కోసం కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సర్కార్ సంయుక్తంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన 2 రోజుల డిజిధన్ మేళాను మరో కేంద్ర మంత్రి ఎంజే అక్బర్తో కలిసి ప్రారంభించిన దత్తాత్రేయ ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా డిజిటల్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతోందని ప్రశంసించారు. తెలంగాణలో అసంఘటిత కార్మికులకు కూడా బ్యాంక్ ఖాతాలు తెరిపిస్తామని దత్తాత్రేయ తెలిపారు. ఎన్ని ప్రతిపక్షాలు ఎంతో విమర్శించినా ఇది దేశం కోసం, దేశ సామాన్య ప్రజల యొక్క భవిష్యత్తును మార్చేటువంటి ఒక ఆర్థికమైనటువంటి పరిణామం. ఇంతవరకు దేశంలో రాజకీయ పార్టీలు స్లోగన్లతో వచ్చినాయి. ఇప్పుడు స్లోగన్స్ కావు, ప్రజలకు చేతుల ద్వారా చేయించేటువంటి ఈ కార్యక్రమం ఇది డిజిటల్ లిటరసీ. తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లో అవినీతి నిరోధక శాఖకు అక్రమార్కుడైన మరో ఉన్నతాధికారి చిక్కాడు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంపై ప్రకాశం జిల్లా పోలీసు శిక్షణ కళాశాల డీఎస్పీ దుర్గాప్రసాద్ ఇళ్లు, బంధువుల ఇళ్లపై జరిపిన దాడుల్లో ఆయన భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు. గుంటూరు, ప్రకాశం, హైదరాబాద్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు దుర్గాప్రసాద్కు 14 ఇళ్ల స్థలాలు, 750 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి, ఓ దుకాణానికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దుర్గాప్రసాద్ గుంటూరులో సీఐగా పనిచేసే సమయంలో స్థల వివాదాల్లో పలువురిని వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొనగా ఏసీబీ
సోదాలు జరుగుతున్న సమయంలో బాధితులు సంతోషంతో బాణాసంచా కాల్చారు. ఇప్పటివరకు 2 కోట్ల రూపాయల అక్రమాస్తులు గుర్తించామని ఏసీబీ డీఎస్పీ రమాదేవి తెలిపారు. అనంతరం దుర్గాప్రసాద్ను అరెస్ట్ చేశారు. అభివృద్ధి పనుల కోసం చేపట్టే భూసేకరణ విషయంలో సరిగా వ్యవహరించకుంటే అవి కుల పోరాటాలకు దారితీసే ప్రమాదం ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. పోలవరం, అమరావతి ప్రాంతంలోని భూ నిర్వాసిత రైతులు హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ను కలిసి తమ సమస్యలు విన్నవించగా అండగా ఉంటారని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించగలదని ఆశాభావం వ్యక్తం చేసిన పవన్ త్వరలో ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తానని తెలిపారు. అంటే మన దేశంలో ఏదైనా ఇంపాక్ట్ ఏదైనా జరిగితే ఏదైనా నష్టపోయేది మనకి కులాల వారిగా నష్టపోతాం. ఆ కులాల వారిగా నష్టపోయినప్పుడు సోషల్ ఫ్యాబ్రిక్ దెబ్బతింటది, మన సమాజంలో ఉండే సమతుల్యం దెబ్బతింటది అన్నది ఒక భయం నాకు ఎప్పటికీ ఉంది. దానివల్ల ఏంటంటే రకరకాల ఒక అగ్లీ అసహ్యమైన కుల పోరాటాలు వస్తాయి. ఇప్పుడు నష్టపోయేది ఒక కులం అవ్వచ్చు, ఇందాక మనకి ఎస్సీ గ్రామాలు ఉండొచ్చు. వీటన్నిటినీ మనం ఒక సరైన రీతిలో గాని ప్రభుత్వం ఇవన్నీ కొంచెం సెన్సిటివ్ గా ఆలోచించకపోతే మటుకు మనకు ముందు ఇవన్నీ ఒక అసహ్యమైన కుల పోరాటాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకని ఇవన్నీ జాగ్రత్తగా చూసి ఒక ప్రభుత్వానికి కాదు ఈవెన్ అధికారులు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని స్పందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, కాంగ్రెస్ సీనియర్ నేత ఎన్డీ తివారీ భారతీయ జనతా పార్టీలో చేరారు. తివారీ, ఆయన కుమారుడు రోహిత్ శేఖర్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన 91 ఏళ్ల తివారీ ఉమ్మడి ఉత్తరప్రదేశ్కు, ఆ తర్వాత ఉత్తరాఖండ్కు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2 ఏళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు. మరికొద్ది రోజుల్లో ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ కుమారుడితో కలిసి కమలదళంలో చేరారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు 1998 నాటి అక్రమ ఆయుధాల కేసు నుంచి విముక్తి లభించింది. సుదీర్ఘ విచారణ తర్వాత రాజస్థాన్లోని జోధ్పూర్ కోర్టు సల్మాన్ను నిర్దోషిగా తేల్చింది. ఈ తీర్పుతో సల్మాన్ కుటుంబం సహా ఆయన అభిమానగణం ఆనందంలో మునిగిపోయింది. వన్యమృగాల వేటకు సంబంధించిన మరో కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు ఊరట లభించింది. 1998 అక్టోబర్లో జోధ్పూర్ సమీపంలో కంకణి గ్రామంలో హమ్ సాత్ సాత్ హై సినిమా చిత్రీకరణ జరుగుతుండగా సల్మాన్ బృందం ఒక లేడీని, 2 కృష్ణ జింకల్ని వేటాడిందనే ఆరోపణపై 4 కేసులు నమోదయ్యాయి. లేడీ వేటపై 2 కేసులు, కృష్ణ జింకల వేటకు సంబంధించి 1 కేసు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు మరో కేసు నమోదైంది. లేడీ వేట కేసుల్లో సల్మాన్ ను రాజస్థాన్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించగా, కృష్ణ జింకల వేట కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఆయుధాల్ని అక్రమంగా కలిగి ఉన్న కేసులో సుదీర్ఘ విచారణ తరువాత జోధ్పూర్ కోర్టు సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటించింది. కృష్ణ జింకల్ని వేటాడారని చెబుతున్న సమయంలో సల్మాన్ వద్ద అమెరికాలో తయారైన రివాల్వర్, ఒక రైఫిల్ ఉందని, ఈ ఆయుధాలకు సంబంధించిన లైసెన్స్ కాలపరిమితి 1998 సెప్టెంబర్ 22 నాటికే తీరిపోయినప్పటికీ సల్మాన్ వాటిని అక్టోబర్లో ఉపయోగించారనే అభియోగాలున్నాయి. ఈ అభియోగాల్ని రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందునే కోర్టు సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటించింది. జోధ్పూర్ కోర్టు తీర్పును అధ్యయనం చేసిన తర్వాత ఉన్నత న్యాయస్థానానికి వెళ్లడంపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది చెప్పగా, ఇవాల్టి తీర్పుపై సల్మాన్ అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. Very, very happy. Literally, I'm crying right now. I cannot express what exactly is happening with me right now. Very happy. I told you I'm positive. बहुत पॉजिटिव थी, होना ही था ये चीज तो I knew it. జోధ్పూర్ కోర్టు తీర్పు ప్రకటించిన సమయంలో అక్కడే ఉన్న సల్మాన్, ఆయన సోదరి అల్వీరా ఖాన్ ఆనందంతో ఉద్వేగానికి గురయ్యారు. క్లిష్ట పరిస్థితుల్లో తనకు అండగా ఉన్న అభిమానులకు సల్మాన్ ధన్యవాదాలు చెప్పాడు. పెద్ద నోట్ల రద్దు తర్వాత 9.2 లక్షల కోట్ల రూపాయల కొత్త నోట్లను జారీ చేసినట్టు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తెలిపారు. నోట్ల రద్దు అంశంపై ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం ఎదుట వివరణ ఇచ్చిన ఆయన, నోట్ల రద్దుకు కారణాలు, అనంతర పరిణామాలు, డబ్బు తీసుకోవడంపై ఆంక్షలు, రద్దు నిర్ణయానికి ముందు తీసుకున్న జాగ్రత్తలను ఉర్జిత్ పటేల్ వివరించారు. కాంగ్రెస్ ఎంపీ వీరప్ప మొయిలీ నేతృత్వంలోని కమిటీ ముందు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్, బ్యాంకింగ్ కార్యదర్శి అంజలి దుగ్గల్, రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అదియా వివరణ ఇచ్చారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సభ్యుడిగా ఉన్న ఈ కమిటీ ముందు ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధినేతలు కూడా హాజరై నోట్ల రద్దు అనంతర పరిణామాలను వివరించారు. మరోవైపు ఇదే అంశంపై కేవీ థామస్ నేతృత్వంలోని పార్లమెంటు ప్రజాపద్దుల కమిటీకి ఈ నెల 20న ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ వివరణ ఇవ్వనున్నారు. దేశంలో మావోయిస్టు ప్రభావం తీవ్రంగా ఉన్న 44 జిల్లాల్లో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం ద్వారా రోడ్లు నిర్మాణం చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. 9 రాష్ట్రాల్లోని ఆయా జిల్లాల పరిధిలో
5,481 కిలోమీటర్ల రహదారుల కోసం కేంద్రం 11,725 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఏపీలో ఇందుకు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలను ఎంపిక చేసిన కేంద్రం 1,290 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి 1,120 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ ద్వారా సమాచారం అందించారు. ఈ నిధులతో చేపట్టే పనులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సమర్పించాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. వచ్చే 4 ఏళ్లలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆయా రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. అంతర్జాతీయ విపణుల నుంచి వెలువడ్డ సానుకూల సంకేతాల మధ్య స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభంలో ముగిశాయి. క్రితం సెషన్లో 53 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 22 పాయింట్లు వృద్ధి చెందింది. ఈ ఉదయం 27,262 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ దిగ్గజ సంస్థల వాటాల కొనుగోళ్ల ద్వారా లభించిన మద్దతుతో 27,423 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివర్లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం సహా డాలర్తో రూపాయి విలువ బలహీనపడగా ఆరంభ లాభాల్ని కోల్పోయిన సూచీ 27,218 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. చివరకు 27,258 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 8,417 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.